ఫిబ్రవరి 22 ఒక మిరాకిల్ జరగబోతుంది అనుకోవచ్చా? అంటే ఏంటి ప్రోగ్రామ్ ప్లానింగ్ ఏంటి? ఫస్ట్ టైం ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. అవునండి, ఫిబ్రవరి 22 సండే రోజు. అయితే ఎందుకు మేము ఫిజికల్ ఏం జరుగుతున్నాం, ఇన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాం. అంటే 868 days నుంచి మేము ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ 800 ఇంటర్వ్యూస్ తర్వాత 141 బ్యాచెస్ తర్వాత ఫస్ట్ టైం మేము ఫిజికల్ ఈవెంట్ జరగబోతుంది 3 years తర్వాత. సో ఇది ఒక మెగా ఈవెంట్ అని చెప్పొచ్చు, ఇండియాలో బిగ్గెస్ట్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ రావాలి మేడం. అంటే రిజల్ట్స్ రావాలి అంటే లోపల నుండి మనీ బ్లాక్స్ వెళ్ళినంత వరకు రిజల్ట్స్ వస్తాయని రావు. అక్కడ ఒక వైబ్రేషన్ అనేది కావాలి. లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి కొత్త ప్రోగ్రామ్ ని వాళ్ళకి ఇన్స్టాల్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేసే విధంగా అక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 8 years నుంచి మొదలుకుంటే 8 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసి అటెండ్ అవ్వచ్చు. ఇంకోటి, మీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? దీంతో పాటు ఆఫ్లైన్ తో పాటు ఆఫ్లైన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఈ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో వారికి 6 days ఆన్లైన్ ఫస్ట్ ఇస్తాం. తర్వాత ఆఫ్లైన్ ఈవెంట్ కి ఎలాగా అటెండ్ అవుతారో దాని తర్వాత 5 days వేర్ మైండ్ సెట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఆన్లైన్. దాన్ని కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆఫ్లైన్ ఈవెంట్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో ఆన్లైన్ ఈవెంట్ కూడా వారు అటెండ్ అవ్వచ్చు. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. జనరల్ గా మీరు కొన్ని విషయాలు జరగాలి అంటే కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఉంటారు, సక్సెస్ అవ్వాలి అంటే. ఈ రోజు ఏమైనా ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తారా? పవర్ఫుల్ టెక్నిక్ అండి. అయితే చాలా టెక్నిక్స్ ఉన్నట్లు నేనేంటంటే ఏదైతే టెక్నిక్ చాలా మందికి చాలా టెక్నిక్స్ చెప్తుంటారు. కొన్ని టెక్నిక్స్ చాలా ఫాస్ట్ గా వచ్చాయి. అందులో ఒక టెక్నిక్ ఏంటంటే 3-6-9 టెక్నిక్. అంటే వారి జీవితంలో వారికి ఏది కావాలని కోరుకున్నారో ఫస్ట్ క్లారిటీ మేడం. క్లారిటీగా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ మధ్యలో బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్ 3 times రాయమంటారు. అంటే ఒక అఫర్మేషన్ ఎంచుకొని 3 సార్లు దాన్ని రాయమంటారు. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏదైనా కావచ్చు, ఇల్లు, కారు, గోల్డ్, జాబు, ఆ కోరిక నెరవేరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అనేసి 3 సార్లు రాయాలి. అండ్ లంచ్ బ్రేక్ లో, ఇది లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, ఉదయం 3 సార్లు, లంచ్ టైం లంచ్ కావడానికి ముందుగా మళ్ళీ 6 సార్లు రాయడం. సేమ్ అఫర్మేషన్ 6 times. నైట్ డిన్నర్ ఉంటుంది కదా, డిన్నర్ కి ముందు 9 times. అలా 21 days కనుక చేసి 22nd రోజున యూనివర్స్ కనుక సరైన చేస్తే ఫాస్ట్ గా మేనిఫెస్టేషన్ అవుతాయండి హరిత గారు. 3-6-9 దీని గురించి తెలియని వాళ్ళకి ఏం చెప్తారు? ఎలా అని 3-6-9 వరకు తెలియని వారికి ఏంటంటే, నేను ఫిబ్రవరి 22 ఒక ఫిజికల్ ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ లో కూడా నేను దీని గురించి మాట్లాడతాను. అదే కదా, రకరకాల టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడతాను. సో అయితే నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పేరులో ఉంది 3 అంటే ఏంటంటే నిమిషాల 3 times రాయడం, ఊహించుకోవడం, అండ్ 6 times రాయడం, అండ్ ఊహించుకోవడం, 6 times ఊహించుకోవడం, 9 times రాయడం, రాసిన ప్రతిసారి ఊహించుకోవడం. అండ్ ఎస్పెషల్లీ 3-6-9 టైంలో ఎవరైతే టెక్నిక్ అప్లై చేసిన వాళ్ళు బ్రహ్మముహూర్తం లేస్తే ఇంకా మంచిది మేడం. అంటే బ్రహ్మముహూర్తం లేసి 3-6-9 సార్లు రాసిన ఉంటాయి కదా, వాటిని ఒక్కసారి పిక్చర్స్ రూపంలో పంపాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బ్రహ్మముహూర్తం వేసినప్పుడు లేజీగా పడుకోవడము, లేదా నాకు ఇది లేదని బాధపడడము చేస్తుంటారు. అంటే స్ట్రెస్ గురవడము, యాంగ్జైటీగా ఉంటుంది. అలా కాకుండా హ్యాపీగా బ్రహ్మముహూర్తం నిద్ర లేచి ఆ 3-6-9 టెక్నిక్ ఏదైతే నువ్వు రాసా నోట్బుక్ ఉంది కదా, దాన్ని ఎవరైతే మననం చేసుకుంటారో వాళ్ళందరికీ వస్తాయి. అంటే కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్గా వస్తాయి రిజల్ట్స్, అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ సాధన బట్టి ఉంటుంది. కొంతమందికి డిలే అవుతాయి రిజల్ట్స్. అలా డిలే అయినా కూడా పర్వాలేదు. అంటే ఒకటి ఏంటంటే కంపల్సరీగా వస్తాయి. కానీ ఏమవుతుందంటే చూడండి, ఏదైనా కొంత టైం ఉంటుంది మేడం. విత్తనం వేసిన రోజు అయితే ఫ్రూట్ అయితే రాదు కదా. సార్ నాకు ఇంకా ఫ్రూట్ రావట్లే, ఇంకా ఫ్రూట్ ఎందుకు వస్తాయి చెప్పండి? ఇప్పుడు వేసిన సీడ్ ఏంది, ఆ సీడ్ ఏమైనా లోపలికి వెళ్ళాలి. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఆ టైం వస్తే ఆగదు. దేనికైనా మేడం, దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేంత వరకు మనకి ఏం చేయాలి, మనం పేషెన్స్ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అలా అని టైం వస్తుంది అని ఏమీ చేయకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. వెయిట్ చేయాలి. అంటే నేను ఏమంటానంటే సిస్టమేటిక్ వేలో కన్సిస్టెన్సీ గా ప్రాక్టీస్ చేయండి. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అపోహ, ఊహించుకుంటూ కూర్చుంటే రియాలిటీ వస్తాయా, గాల్లో ఊహలకు రెక్కలు, కొందరికి విచిత్రంగా అనిపిస్తుంటుంది. అసలు నేను ఏంటంటే ఫుల్ డెప్త్ గా, అంటే ఇది ఎలా ఉంటుంది మేడం, ఫుల్ డెప్త్ గా సబ్జెక్ట్ అర్థం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏం కాదు మేడం. అండ్ అసలు ఏమి తెలియని వారిని చూశాను, ఇది చేయమని చేసే వాళ్ళు రిజల్ట్స్ వచ్చేది. అంటే తెలిసి తెలియని వారు ఉంటారు కదా, మధ్య ఉంటారు, వాళ్ళకి అసలుకే రిజల్ట్స్. అంటే వారి ఫోకసింగ్ లెవెల్ ఉండదు మేడం. వాళ్ళు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచిస్తారంటే నాకు రావట్లేదు, రావకపోవడంపై ఫోకస్ పెడతారు. సో నీకు రావడంపై కదా నీకు కావాల్సింది ఫోకస్. నీ రావడం పైన కనుక నువ్వు ఫోకస్ పెట్టి సిస్టమేటిక్ వేలో కనుక నువ్వు ట్రైనింగ్ తీసుకొని చేయగలరు. అంటే గురుముఖంగా చేయాలి. చాలా మంది చేస్తారు కానీ గురుముఖంగా చేయరు, ఇష్టం నుండి చేస్తారు. రావు 3-6-9 టెక్నిక్ ఏదైనా సరే గురుముఖంగా సాధన చేసినప్పుడు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురుశక్తి, గురుబలం యాడ్ అవుతుంది మేడం వారికి. చూడండి, వారి యొక్క కర్మలు ఇట్లా అవుతుంటే వారు ఇట్లా అవుతున్నారు. ఒకవేళ వారికి ఇంకా గురువు యాడ్ అయ్యారు, ఇంకా ఎనర్జీ వస్తుంది. దైవబలం యాడ్ అయిందంటే గురుబలం, దైవబలం 2 యాడ్ అవుతాయి. ఆ మనిషి సక్సెస్ అవుతాడు మేడం, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అంటే ఎలా సక్సెస్ అవ్వాలనే దాని గురించి మన ఫిజికల్ వర్క్ షాప్లో అయితే క్లారిటీగా నాకు ఎక్కువ టైం ఉంటుంది మేడం. అంటే వాళ్ళతో ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం కావచ్చు,
వాళ్ళు యాక్టివిటీస్తో పాటుగా సబ్జెక్ట్ ఇంకొంచెం డెప్త్ ఇవ్వడం కావచ్చు. మామూలుగా ఆన్లైన్ ఏమవుతుందంటే ఫోకసింగ్ అవ్వడారు, వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు, ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటారు, దానివల్ల రావు. ఆడికి వచ్చారు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు కదా. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు వాళ్ళలో రిజల్ట్స్ రావాలంటే ఏమేమి చేయాలో ఎవ్రీథింగ్ నేర్పించడం అనేది ఉంటుందండి హరిత గారు. ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఎస్ 369 టెక్నిక్ ఖచ్చితంగా మీ ద్వారా ఫాలో అయ్యి వాళ్ళు చేస్తే సక్సెస్ అవుతారా? ఎస్ అవునండి. 360 వారే కదండి, ఎవరు చేసినా రిజల్ట్స్ వస్తుంటాయి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సిస్టమేటిక్ వేలో ఉండాలంటే నా జీవితంలో సక్సెస్ అవ్వాలి, అవుతాను అని ఎప్పుడైతే సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది కదా. అవ్వాలని ఉంటుంది. కానీ ఏమంటే నమ్మరు మేడం. అంటే ఎలా నమ్మరు అంటే నేను అవుతా, మళ్ళీ ఒకటి సందేహం, అవ్వాలనుకుంటారు, నిజంగా నా వల్ల అవుతుందా, నాలో శక్తి ఉందా అనుకుంటారు. వారి శక్తి పట్ల వారికి నమ్మకం లేదు. ముందుగా వారి పట్ల శక్తి పట్ల వాళ్ళకి నమ్మకం ఉంటూ అండ్ నెక్స్ట్ ఫీలింగ్, పాజిటివ్ ఫీలింగ్, అంటే హ్యాపీగా ఉండాలి. అవుతుందా కాదా, ఎప్పుడు అవుతుందో, కాకపోతే ఎట్లుంటుందో నా లైఫ్, ఇలాంటి ఆలోచన వద్దు. నీ లక్ష్యం ఏదైనా కావచ్చు, విద్యార్థులు అయితే చదివేనే కావచ్చు, జాబ్ తెచ్చుకునే వాళ్ళని తెచ్చు, లేదా బిజినెస్ గురించే కావచ్చు, ఎవరైనా సరే ఏంటంటే మీ లోపల ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత సక్సెస్ సాధిస్తుంటారు. వాటిని మీరు ఏంటి తీసుకురావాలి బయటకు. ఎవరు రారు మేడం. అంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు మిత్రమా. నీకు ఏదైతే వచ్చో దాన్ని నువ్వు స్టార్ట్ చేస్తే నీవు అనుకున్న రంగంలో విజయాన్ని సాధించవచ్చు. అంటే సింపుల్ అండి హరిత గారు, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళండి. ఒక రంగాన్ని ఎంచుకోండి, దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టండి, ఆటోమేటిక్గా విజయం వస్తుంది. ప్రతి ఒక్కరికి సక్సెస్ సాధ్యమే. అవునండి. వాళ్ళు సాధించలేకపోతే మీ దగ్గరికి రమ్మంటారు. చూడండి డెఫినెట్లీ. ఓకే, ఏంటండి ప్రాసెస్? ప్రాసెస్ ఏంటంటే February 22 ఫిజికల్ ఈవెంట్ అనేది ఉంటుంది మేడం. దానికి రిజిస్ట్రేషన్ అవ్వాలనుకో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది ఉంది కాంపిటీషన్లో, దాన్ని ఫిల్అప్ చేయండి. మా టీం మెంబర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఆ విధంగా వారు ఫిజికల్ ఈవెంట్కి వస్తే మాత్రం మొత్తం వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్తారండి వారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫిజికల్ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.